మీకు కార్తీక మాసంలోనే శతలింగాలు అప్పుడు వస్తాయి, 6 విగ్రహమూర్తులు వస్తాయి. మరి 6 విగ్రహమూర్తులు ఏంటి స్వామి అనుకుంటే, ఈ 6 విగ్రహాలు మహాపీఠం శ్మశానములో ప్రతిష్ఠించబడతాయి. ఎప్పుడిది? కార్తీక మాసం. కార్తీక మాసంలో ప్రతిష్ఠించబడతాయి. మరి శ్మశానం ఏమిటిది, మహాపీఠం ఏమిటిది అంటే, చూడండి, మనం మహాపీఠానికి ఒక 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో శ్మశాన భూమి తీసుకున్నాం, ఒక 5 ఏకర్స్. అక్కడనే దహన కార్యక్రమాలు జరిగినాయి, ఎక్కడ పూడ్చడం జరగలేదు. మరి ఎంతోమంది భక్తులు అంకిత భక్తులై సర్వం దారపోసి గురువే శరణమని నమ్ముకొని జీవిస్తున్న శిష్యులు మన దాంట్లో ఎంతోమంది ఉన్నారు. ఆనిముత్యాల లాంటి, వజ్రం లాంటి శిష్యులు ఉన్నారు. మరి వీళ్ళు అంతా కాలగతిలో కలిసిపోకూడదు, చరిత్రలో నిలబడాలి. మరి చరిత్రలో నిలబడాలంటే ఏం చేయాలి? మహాపీఠములోనే శ్మశాన భూమిని ఇప్పుడు కేటాయించడం జరిగింది. చూసారా బాబు, ఇప్పుడు సెకండ్ శ్మశానం ఎక్కడ వస్తుంది? మహాపీఠంలోనే వస్తుంది. మహాపీఠం ల్యాండ్లోనే, మహాపీఠానికి జస్ట్ దగ్గరలోనే వస్తుంది. మళ్ళీ అది వేరు ఇది వేరు కాదు, దీని కాంపౌండ్ వాళ్ళు వేరు. కాంపౌండ్ వాళ్ళు దాటిన వెంటనే శ్మశానం వస్తుంది. ఎవరైతే అంకిత భక్తులై నా దృష్టిలో పడి వాళ్ళు శివైక్యం పొందుతారో వాళ్ళు ఇక్కడ మన మహాపీఠంలోనే, నా సమక్షములోనే, నా తరువాత భవానీ శివాని సమక్షంలోనే, ఇదిగో అక్కడ ఒక ఆలయం ముందర దహనం చేయబడతారు. ఎందుకంటే 2 పద్ధతులు ఉంటాయి. కొంతమంది దహనం కోరుకుంటారు, కొంతమంది పూడ్చిపెడతారు. సాంప్రదాయాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక ఆలయం ప్లాన్ చేశాము. 36x36 ఆలయం ఇది. అందులో శ్మశాన కాలభైరవుడు వస్తాడు. చూడండి పరమాత్మ ఎలా చేయిస్తున్నాడు చూడండి. శ్మశాన కాలభైరవుడు వస్తాడు, శ్మశాన కాళి వస్తుంది, శ్మశాన రుద్రుడు వస్తాడు, శ్మశాన శక్తి వస్తుంది 4, శ్మశాన భైరవి వస్తుంది 5, శివలింగం వస్తుంది 6. ఈ రకంగా 6 విగ్రహమూర్తులు అక్కడ ప్రతిష్ఠించబడతాయి. వాళ్ళ సమక్షములోనే, అంటే ఆలయం అట్లా ఉంటే జస్ట్ 27 ఫీట్ డిస్టెన్స్లోన వాళ్ళను దహనం చేస్తారు. దహనం చేసిన తర్వాత ఆ చితాభస్మం వస్తుంది కదా, ఆ చితాభస్మముతో శివునికి అభిషేకం జరుగుతుంది. అది చూసారా కథ ఎక్కడికి వెళ్తుందో. అంటే నీ యొక్క హస్తికల యొక్క బూడిదతో ఆయనకి చితాభిషేకం జరుగుతుంది. అది లేదండి, ఇతను చాలా గొప్పవాడు, చరిత్రలో నిలబడాలి అనుకుంటే అతనికి సమాధి కట్టడం జరుగుతుంది. ఆ ప్లేస్ కూడా అక్కడ కేటాయించాం. సాంప్రదాయంతో మాకు పని లేదు, మీరు ఏం చెప్తారో చేయండి స్వామి అంటే వాళ్ళని అక్కడ పాతి పెట్టడం జరుగుతుంది, అక్కడ పేరు రాయడం జరుగుతుంది. చూశారా బాబు, ఎవడుంటాడు ఇక్కడ ఈ లోకంలో? వచ్చాము పోతాము. మరి మహాపీఠానికి వచ్చినటువంటి ఆఫ్టర్ 100 years, 50 years, 150 years, 200 years, 500 years, 1000 years తర్వాత ఎవడా ఈ భక్తుడు, ఏమిటిదని కథ అంటే పుస్తకాల్లో ఉంటుంది ఆయన కథ. చూసారా? కాబట్టి గురువుకు సంతృష్టి కలిగించిన వాళ్ళు చరిత్రలో మిగులుతారు. గురువుకు నమ్మక ద్రోహం చేసి
మోసం చేసిన వాళ్ళు కూడా ఆ బుక్కులోకి వచ్చేస్తారు, రెండు వచ్చేస్తాయి. కాబట్టి ఘనకీర్తిని పొందాలే కానీ అపకీర్తిని ఎవడు పొందకూడదు. తరువాత ఆ ఆలయం ప్రక్కనే ఒక పెద్ద షెడ్డు కట్టాం. ఆ షెడ్డులోనే బ్రాహ్మణుడు కొన్ని కర్మలు చేయిస్తాడు, దానికోసం కట్టాం. మళ్ళీ వర్షం వచ్చినా ఎండ వచ్చినా భక్తులు కూర్చోవడం కోసమని 2 in 1 లాగా అది కట్టాం. కాళ్ళు కడుక్కోవడానికి ఒక 12 ట్యాప్స్ పెట్టాం. అక్కడనే కొంతమంది స్నానాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు. ఒక లేడీస్కి 2, జెంట్స్కి 2. తరువాత మన పీఠానికి అఘోరాలు ఇంకా రాబోతారు, మీరు చూస్తారు కూడా. అఘోరాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, స్వామి శ్మశానం ఎక్కడండి అంటారు. ఇంకా చూడండి, ఇదో బాధ. మన శ్మశానం ఉంది కానీ అతను తీసుకుపోవాలి, డ్రాప్ చేయాలి. అక్కడ మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మనల్ని పట్టుకుంటారు వచ్చి. ఈ బాధలన్నీ ఎందుకు రా బాబు అని చెప్పి మహాపీఠంలోనే 11 ఎకరాలు కేటాయించడం జరిగింది. 10 to 11 acres అప్రాక్సిమేట్ చెప్తున్నా మీకు. 10 to 11 acres వస్తుంది. అది ఇంకా భక్తుల యొక్క సద్గతికి కైవల్య పదం. అది గురువు అంటే ఊరికి డబ్బులు తీసుకోవడము, సేవలు చేయించుకోవడము, కాళ్ళు పట్టించుకోవడము, కమ్మకి తిని పడుకోవడం కాదు. వాళ్లకు చెయ్యవలసిన బ్లెస్సింగ్స్, ఇవ్వవలసిన బ్లెస్సింగ్స్, చెయ్యవలసిన కృప, ఇవన్నీ చేయాలి. అప్పుడే గురువు రుణానుబంధం నుంచి విడిపడతాడు. లేడనుకోండి, గో రుణానుబంధం దోషం తగులుకుంటుంది బడికి. ఈ రకంగా ఆత్మస్వరూపులారా చక్కగా మీరు తెలుసుకున్నారు. దశ రుద్రుల ప్రతిష్టాపనం చూశారా బాబు? నెక్స్ట్ టైం మనము కార్తీక మాసంలో చేస్తే ఓం ఉత్తర ముఖాయ రుద్రాయ నమః, ఓం అని మనం చెప్తున్నప్పుడు స్వామిని చూస్తాం. ఇంకా ఉత్తర ముఖాయ అన్నప్పుడు రుద్రుని చూస్తాం. ఈ రకంగా మీరు తెలుసుకున్నారు. కాబట్టి 2 partsలో మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. శ్మశాన భూమిలోన ఇదిగో మీరు దాత అయ్యే అవకాశం కూడా మీకుంది. ఇది అందరికీ అవకాశం ఉండాలి కాబట్టి గో రుద్ర అంటే 11. అందుకే నేను చెప్పాను, 11,000 కడితే చాలు వాడు శ్మశాన విగ్రహాల దాతలు అవుతాడు. 6 విగ్రహాలు మీకు ముందే 3 చెప్పేస్తున్నా, ఎందుకంటే మీరు ప్లాన్ చేసుకుంటారని. మళ్ళీ నేను మధ్యలో చెప్పాను అనుకోండి, ఈ స్వామి ఊరుకోడు ఏదో ఒకటి చెప్తుంటాడు అనుకుంటారు. టైం అండ్ డివిజన్ 3 చెప్పాను. కాబట్టి శతరుద్రి ఆలయం 1, శతరుద్రి ఆలయం 2, శ్మశాన విగ్రహ ప్రతిష్టాపనం, మొత్తం ఇవన్నీ ఉన్నాయి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి. శ్మశానములో ఇదిగో నువ్వు ప్రతిష్ఠించినటువంటి కాలభైరవుడు, మహాకాలభైరవుడు, శ్మశాన కాళి అంటే కాళీ మహాకాలభైరవుడు, భైరవి కాలభైరవుడు, 4, రుద్ర అండ్ శక్తి, శివలింగం. మొత్తం 6 to 7 విగ్రహాలు వస్తాయి, 6 లేదా 7. ఎందుకంటే శ్మశానంలో అమ్మవారిని పెట్టరు, అమ్మవారిని శ్మశానంలో పెట్టకూడదు. కాళీ పెట్టచ్చు, భైరవిని పెట్టచ్చు, దుర్గను పెట్టకూడదు. అందుకని మళ్ళీ రుద్రుని పెట్టచ్చు. ఆ విగ్రహాలు కూడా ఎంత హైట్ ఉంటాయి అనుకుంటారు? 6 feet నల్లని విగ్రహాలు, 6 feet నల్లని విగ్రహాలు, నల్లని శివలింగము అక్కడ వస్తుంది. ఇక చితాభస్మముతో చూశారా బాబు, మీరాబాయి చెప్తుంది, కృష్ణ నువ్వు ఇంక రావులే, ఇంకేముంది, నా పళ్ళు ఊడిపోయినాయి, నా వెంట్రుకలు తెల్లగైనాయి, నా శరీరం ముడతల పడింది, ఇదిగో కనీసము నువ్వు వచ్చి నా యొక్క చితాభస్మాన్ని నుదిటం ధరించు.
అలా చేస్తే కనీసము నా బంధము నుంచి నువ్వు విడిపడతావు అంటుంది మీరాబాయి. చూసారా, ఇక్కడ బంధమైన, అనుబంధమైన, సంబంధమైన శివునితోనే. అందుకనే ఎవరికైతే అటువంటి జరుగుతుందో వాళ్ళ చిదాభస్మముతో అఘోర అభిషేకం చేస్తాడు. అఘోర కోసమని, వాళ్ళ కోసమని ఒక 2 బెడ్రూమ్ హౌస్ అక్కడనే కడుతున్నాం. వాళ్ళు చాలా చక్కగా అనుష్ఠానం చేస్తారు, ధ్యానం చేస్తారు, రకరకాల ప్రక్రియలు చేస్తారు. కాబట్టి వాళ్ళకు శోభాయమానంగా మంచిగా ఒకటి కట్టిస్తున్నా. చూశారా బాబు, మరి అంతా దేనికోసం అంటే శిష్యుల సద్గతి. అది ఏమిరా మీ తండ్రి సమాధి ఎక్కడుంది అంటే ఎక్కడ ఉండాలి? వాడి ఊర్లో ఉండడం కాదు, మహాపీఠంలో ఉండాలి. ఎంత గొప్ప విషయం ఇది. మరి అందరికీ అవకాశం వస్తుందా? రాదు. శివశక్తి సాయి భైరవులు అనుమతిస్తేనే దహనమైనా పూడ్చిపెట్టడమైనా, లేకపోతే రాదు. అది నేను కూడా శిష్యునే కదండి, నేను కూడా దాతనే కదా అనకూడదు. గురు షుడ్ సే. చూశారా బాబు, మీకు ఒక మంచి సన్నివేశం ఈరోజు జరిగింది చెప్తాను. మహాపీఠం శ్మశాన భూమిలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఒక అఘోర వచ్చాడు, స్వామి మరి ఇక్కడ ఇంకా ఏమీ దహనం కాలేదే, ఎవరు పాత పెట్టబడలేదే అన్నాడు. వస్తారులే స్వామి అన్నాను. ఎవరు రావాలో టైంకి వస్తారు, మన పని మనం చేద్దాము అన్నాను. రాకపోయినా కూడా తప్పేం లేదు అన్నాడు ఆయన. మరి మంచిదే కదా అన్నాను. చూడండి, కాశీనాథ్ గారి ధర్మపత్ని ప్రమిళ అంటారు ఆమెను. కాశీనాథు, ప్రమిళ వీళ్ళిద్దరూ కూడా ఇంకా సీతారాముల్లాగా ఎప్పుడు వీళ్ళిద్దరూ పీఠానికి వచ్చేవాళ్ళు. భర్త అనేక సేవలు చేసేవాడు, మరి భార్య ఆమె మౌనంగా ఉండేది, ఒక చోట కూర్చునేది. భర్తకి ఎంత ప్రేమ ఉందో, భక్తి ఉందో ఆమెకు కూడా అంత ఉంది. 3 days బ్యాక్ నాకు గుప్తా ఫోన్ చేశాడు, స్వామి ఇక ఆమె చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ అయింది, డాక్టర్స్ ఇంకా డౌటే అని చెప్తున్నారు, మరి వాళ్ళ పిల్లలు ఒకసారి స్వామికి చెప్పండి అన్నారు, అందుకని ఫోన్ చేస్తున్నా స్వామి, మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే మంచిది అన్నాడు ఆయన. ఇప్పటికి ఆమె వయసు ఎంత అంటే నేను అనుకోవడం 85+ ఉంటాయి ఆమెకి. నేను చెప్పాను, చూడు బాబు వాళ్ళ పిల్లలకి చెప్పండి, ఆమెకు సద్గతి పొందే టైం వచ్చింది, ఇంకా ఆమెను వెళ్ళనివ్వండి. నేను కనుక మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇచ్చినానా బతుకుతుంది, కొంతకాలం బతుకుతుంది. కానీ ఆ కొంతకాలం కూడా తాను అనేక అవస్థలు పడుతుంది. కాబట్టి బ్లెస్సింగ్స్ అడగమాకండి. చూశారా బాబు, బ్లెస్సింగ్స్ అడగొద్దు, ఆమె వెళ్ళిపోవడమే మంచిది, అదే సద్గతి కారకం అన్నాను. ఈ మాటలే ఆయన బహుశా చెప్పి ఉంటాడు వాళ్ళ పిల్లలకి. మరి ఏం జరిగింది? నిన్న రాత్రి 2:30కు ఆమె చనిపోయింది. ఆశ్చర్యకరం చూడండి, నాకు పొద్దున న్యూస్ వచ్చింది, నిన్న రాత్రి కాశీనాథ్ కనిపించాడు. చూడండి, అంటే ఏంటి తెలుసునా? హీఈస్ వెయిటింగ్ ఫర్ హర్. వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు, స్వామి ఇట్లా ప్రమిళ అమ్మగారు వెళ్ళిపోయారంట అని చెప్తున్నారు. అప్పుడు నాకు ఫ్లాష్ అయింది, గుర్తొచ్చింది. రాత్రి నేను అరే కాశీనాథ్ చూశానే అని. ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు, బక్కగా ఉన్నాడు, ఎందుకు కొంచెం ఆనందంగా ఉన్నాడు ఆయన. ఎందుకు ఆనందంగా ఉన్నాడంటే ఇంకా వస్తుంది నా భార్య అని. చూడండి, అప్పుడు నేను 2 days బ్యాక్ ఒక మాట చెప్పాను అతనికి, చూడు బాబు
ఆమె గనక చనిపోతే మీకు ఫోన్ వస్తే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏమిటిది అంటే, ఇప్పుడు మహాపీఠంలోనే శ్మశానం, రుద్రభూమి కట్టిస్తున్నాం. భక్తుల కోసమే, అది అంకిత భక్తుల కోసమే. మరి కాశీనాథ్ అంటే ఎనలేని సేవకుడు, ఎన్నో సేవలు ఆయన చేశాడు, ఎన్నో త్యాగాలు ఆయన చేశాడు. ఆమె కూడా ఎన్నో రకాలుగా ఇక్కడికి వచ్చింది. కాబట్టి వాళ్ళకు సమ్మతమైతే, వాళ్ళకు ఓకే అనుకుంటే ఇక్కడ తీసుకొని రండి. ఆమెకు తొలి భక్తురాలు ఇంకా ఆమె అవుతుంది అన్నాను. చూశారా బాబు, ఈరోజు పొద్దున గుప్తా ఫోన్ చేశాడు, స్వామి మీరేమో వరం ఇచ్చారు, బాగానే ఉంది, కాకపోతే ఎవరైతే ఇప్పుడు తలకొరువు పెట్టాలో వాళ్ళు బెడ్ మీద ఉన్నారు, అంటే బైపాస్ సర్జరీ జరిగింది, వాళ్ళు ఎక్కువ జర్నీ చేయకూడదు అన్నారు. సరే మీ ఇష్టం, చెప్పడం వరకే నా ధర్మం, మీరు వస్తారా రారా అన్నది మీకు సంబంధించిన విషయం అది అని చెప్పాను. సరే అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అవసరం లేదు, అక్కడే చేయండి ఆమెకు అన్నాను. చూశారా బాబు, ఏం కట్టుకొని పోతారు? మంచి కట్టుకొని పోవాలి. గురువు చేత శభాష్ అనుకొని సావాలి. వీడు చచ్చిపోయినాడా అని గురువు కన్నీళ్ళు పెట్టుకోవాలి. అది కదా నిజమైన గురుభక్తి అంటే. పోయాడా వాడి పీడ పోయిందిరా అనకూడదు కదా. లేదా మరణ వార్త విని కూడా సర్లే అనకూడదు కదా. చూసారా, గురు షుడ్ ఫీల్, గురు షుడ్ క్రై. గురువు బాధపడాలి, గురువు కూడా ఏడవాలి. తన బిడ్డల కోసం, కొడుకుల కోసం అందరూ ఏడుస్తారు, శిష్యుల కోసం ఎవడు ఏడుస్తాడు? నిజమైన సిద్ధ గురువులే ఏడుస్తారు. కాబట్టి ఈ రకంగా తెలుసుకున్నారు బాబు. చేసుకున్న వానికి చేసుకున్నంత మహదేవా. చూడండి, వాస్తవంగా భక్తులు ఇబ్బంది పడతారు, నేను ఏమీ చేయకూడదు, కొంత గ్యాప్ ఇవ్వాలని అనుకుంటా. నేను అనుకోని కూడా నేను అసలు కంట్రోల్ చేసుకుంటా చెప్పకుండా. రుద్రుడు కాంప్రమైజ్ కాడు. మీరు చూస్తున్నారు కదా, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. చూసి కొత్త వాళ్ళు ఏమనుకుంటారు, ఈ స్వామికి ఓ పని లేదు, వీళ్ళకి ఓ పని లేదు, ఈ స్వామి బాగా సంపాదించుకుంటున్నాడు అనుకుంటారు. ఎక్కడ సంపాదించుకునేది? ఈ రకంగా మీరు చక్కగా తెలుసుకున్నారు బాబు. సో కాబట్టి మీరు అన్నీ ఆలోచించుకొని చక్కగా దిగండి. శ్మశాన భూమిలో మీరు కూడా దాతలు కావచ్చు. నేను ఇది కూడా చెప్తున్నాను మీకు, వీలైతే శ్రావణ మాసం, వీలు కాలేదా కార్తీక మాసం. ఒకవేళ కనుక భక్తులు మంచిగా పార్టిసిపేట్ చేసుకున్నారనుకుంటే చేసేస్తాము, లేదంటే కార్తీక మాసంకి వెళ్తాం. ఇక్కడ వర్క్ కూడా అవ్వాలి కాబట్టి. సో మీరు ఎలాగైనా ప్లాన్ చేసుకోండి, చక్కగా యూటిలైజ్ చేసుకోండి. ఇక నేను 100 మంది కంటే ఎక్కువ లేదురా బాబు అంటే చూసారా 110కి వెళ్ళిపోయినారు. మళ్ళీ మీరు 210 చేయకండి, 230 చేయకండి, మళ్ళీ నేను ఆలోచించవలసి వస్తుంది. కాబట్టి ఇంక 200కి పరిమితం కండి. అది కూడా కార్తీక మాసం సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ శ్రావణ మాసం. సో శక్తి ఉన్న వాళ్ళు మీరు ఆలస్యం చేయకుండా శ్రావణ మాసంలో చేసుకోండి హ్యాపీగా.